దేవునికి స్తోత్రం. ఈ దినం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అనగా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం మీది. ఈ కార్యక్రమాన్ని మీరు ఇప్పటి వరకు కొనసాగింపజేశారు. ఇక మీదట ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగింప చేయాల్సిన బాధ్యత మీది. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. పలానాయన మా ఫ్యామిలీ డాక్టర్ అండి అని చెప్పినట్టుగా ఇది మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అన్నట్టుగా భావించండి. గత వారంలో నేను నెల్లూరులోని డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారి సతీమణి నా స్వరం విని ఎవరో ప్రార్థన చేస్తున్నారే, ఎవరు ఏంటి అని వాయిస్ ఎక్కడో విన్నాను అనుకొని వచ్చి, అయ్యా మీరు టీవీలో వస్తారు కదంటండి అనేది. అవునమ్మా, ప్రైజ్ రాడమ్మా, ఎవరు మీరు ఏంటి అంటే ఆమె చెప్పుకుంటూ వచ్చారు. మీ కార్యక్రమాన్ని నేను రోజు చూస్తుంటానని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ఇలా కార్యక్రమం రోజు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమాలు అనేకులు చూసి ఏదో పబ్లిసిటీ వచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కాదు. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు మనకెందుకండి? మనం ఈ లోకస్తులం కాదు. ఈ లోకస్తులకైతే ఈ లోకపు ఘనత కోరుకుంటారు, ఘనత వాళ్ళు పొందుకుంటారు. మన దేశం ఈ దేశం కాదు. మనం ఇక్కడ మన పౌరస్థితి ఇక్కడ లేదు. మనం యాత్రికులం, మనం పరదేశులం, మన స్థిరమైన వాళ్ళం కాదు. అటువంటిప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఏదో నాకు పబ్లిసిటీ రావాలి, అనేక లక్షల వ్యూస్ రావాలి, నేను ఫేమస్ కావాలని ఆలోచించడం లేదు. నేను నా ప్రభువు ఫేమస్ అయితే చాలు. క్రీస్తు ఫేమస్ కావాలి, ప్రభువు ప్రసిద్ధుడు కావాలి. కానీ ప్రసంగికుడు ప్రసిద్ధుడు కావడానికి వీల్లేదు. ప్రసంగికుడు మరుగైపోవాలి, ప్రభువు కనిపించాలి. వారు కన్నులెత్తి చూచినప్పుడు మోషే ఏలియాలు అదృశ్యమైపోయారు, మాయమైపోయారు. కానీ యేసు ఒక్కడే మిగిలాడు. యేసు ఒక్కడే అక్కడ నిలిచాడు. మోషే ఏలియాలు శిష్యులను హ్యాండిల్ చేయలేరు. మోషే ఏలియాలు పేతురు, యోహాను, యాకోబుల్ని హ్యాండిల్ చేయలేరు. వాళ్ళని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి యేసు కనుక యేసు అక్కడే ఉండిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి పర్వతముల మీద, మన హృదయములో, మన హృదయ పర్వతంలో ఎక్కడైనా నివసించడానికి సిద్ధంగా ఉన్నట్టు మన ప్రభువు. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రియులకి దయచేసి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టండి. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి అంటే గిడియోన్ మిషన్ చర్చ్, గిడియోన్ మిషన్ చర్చ్ సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ మెసేజ్, యోహాను సువార్తలో పాత సందేశాలు వాటిని అప్లోడ్ చేస్తూ ఉన్నారు కనుక అవి అప్లోడ్ అవుతాయి. ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశం మీరు వినాలనుకుంటే, మీరు చూడాలనుకుంటే ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నాం. ఫేస్బుక్ లైవ్ మీరు మాకు నేడే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఒక లోగో ఉన్నట్టుగా, రౌండ్గా ఉన్నటువంటి, లైట్ కలర్ ఉన్నటువంటి, లైట్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ బ్లాక్ లెటర్స్తో ఉన్నటువంటి ఒక లోగో ఉన్నటువంటి, ఆ పిక్చర్ ఉన్నటువంటి, ప్రొఫైల్ పిక్చర్ ఉన్నటువంటి ఐడికి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయబడుతుంది. తద్వారా మీరు ఫేస్బుక్ లైవ్ దాని లింక్స్ మీరు పొందొచ్చు. ప్రతి ఆదివారం ఇంచుమించు 11 గంటల నుంచి
11:50 లేదా 12 గంటల వరకు నేను చేసేటువంటి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సత్యముల సమాహారమైనటువంటి ఒక సందేశాన్ని మీకు మీ ముందుకు నేను తీసుకొని వస్తుంటాను నేను. కాబట్టి ఆదివారం మా స్థానిక సంఘస్థులు అంతేకాకుండా బయట వారు కూడా దీవించబడుతున్నారు. మీరు కూడా దైవికమైన వాక్య యొక్క ప్రత్యక్షతను బట్టి దీవించబడాల్సిందిగా కోరుతున్నాను. లేఖనములు విని లేఖన విషయాల్లో మీరు ఐశ్వర్యవంతులుగా, క్రీస్తు యొక్క ఉపదేశమందు మీరు ఐశ్వర్యవంతులుగా మారాలని, క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో నివసించాలని ఒక దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. దేవుని సేవకులు అంటున్నప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో వాక్య సేవకులు అని రాయబడింది. దేవుని సేవకులే దేవుని వాక్య సేవకులు. దేవుని సేవకులేనండి. ఇఫ్ యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో యేసు యొక్క స్నేహితులు అనగా ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ఫ్రెండ్స్ ఏంటండి? అవును, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది? ఈ 12 మంది శిష్యులే కదా. కానీ వాళ్ళు స్నేహితులు అనుకోవడం లేదు, శిష్యులు అనుకుంటున్నారు. ఆయన పెద్ద బోధకుడు, మేము అనుచరులం, మేము బోధ వినేవాళ్ళం అనేది ఒక గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్టుగా వాళ్ళ రిలేషన్ ఉంది. కానీ యేసుప్రభు చెప్పిన మాట, నేను మిమ్మల్ని స్నేహితులుగా, ఐ కన్సిడర్ యూ పీపుల్, యూ 12 పీపుల్, యూ డిసైపుల్స్, యూ సో కాల్డ్ డిసైపుల్స్ యాజ్ మై ఫ్రెండ్స్, ఇంటిమేట్ ఫ్రెండ్స్. ఫార్మాలిటీ ఫ్రెండ్స్ కాదు, సో కాల్డ్ ఫ్రెండ్స్ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు యొక్క స్నేహితులుగా ఉండేటువంటి ధన్యత, యేసుకు స్నేహితులు కావాలి. జీసస్ నీడ్స్ మెనీ ఫ్రెండ్స్. వై? తండ్రి చిత్తం అది. స్నేహం చేస్తే స్వరూపములోకి, స్వభావంలోకి మారగలరు. అంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో ఉన్నట్టుగా సహవసిస్తున్నప్పుడు స్వభావంలోకి, స్వరూపంలోకి మనం రూపాంతరం చెందొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా దాని అర్థం ఏంటి అంటే, తన కుమారుడు జ్యేష్ఠ కుమారుడు గనుక కనిష్ట కుమారులైనా లేదా ద్వితీయ కుమారులు అనబడిన వాళ్ళు, అనగా ఆయన అంగీకరించి ఆయన కుమారులుగా ఎంచబడిన వాళ్ళు, కుమారులుగా ఉండడానికి అధికారం పొందిన వాళ్ళు ఆయన పోలికలోకి మారాలి అని అక్కడ రాయబడింది. యేసు పోలికలోకి మారడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మన జీవిత కాలంలో యేసు పోలికలోకి మనం మార్చబడుతున్నాం. అనగా స్నేహం చేస్తే ఆ మామూలు స్నేహంగా ఉండకూడదు, సామీప్యంగా, సమీప స్నేహంగా, సన్నిహిత స్నేహంగా. అలా ఉంటే మనం సారూప్యపు అనుభవంలోకి వస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు స్నేహితుల కొరకైన సమర్పణ గురించి, రెండోది స్నేహితుల కొరకు చేయబడిన స్నేహితులను చేసిన సంబోధన గురించి, యు ఆర్ మై ఫ్రెండ్స్, స్నేహితులారా, మిత్రులారా అనేటువంటి సంబోధన. మూడవది మనం ఆలోచించిన విషయం, స్నేహితులకు ఇచ్చినటువంటి సమాచారం. అసలు మీకు నాకు ఉన్న రిలేషన్ యజమానుడు దాసుడు రిలేషన్ కాదు. నేను చేసే విషయాలను మీకు చేస్తున్నాను కదా. రండి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటున్నాను కదా. ఒక చోటకి వెళ్దాము, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్దాం నేను చెప్పడం లేదు కదా. లాజరును లేపడానికి వెళ్తాం చెప్పే కదా వెళ్ళింది. ఒక చోటకి వెళ్దాంలేండి అని కాదు కదా. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్దామని కాదుగా. కొంతమంది అడిగితే ఒక ఊరికి వెళ్తున్నాం, ఒక పని మీదకి వెళ్తున్నాం చెప్పరు వాళ్ళు. సీక్రెట్. కొంతమంది సీక్రెట్లు ఉంటాయి. మన జీవితం తెరిచిన పుస్తకంలో మనకెందుకు సీక్రెట్లు? భయపడాల్సిన అవసరం లేదు. నేను పలానా చోటుకి వెళ్తున్నాను, పలాని వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను, పలాని పని నిమిత్తం, ఒక పని నిమిత్తం స్పష్టంగా చెప్పని పాస్టర్లు చాలామంది ఉన్నారు. ఏదో సీక్రెట్ మెయింటైన్ చేసి రిజర్వ్గా ఉండాలని ప్రయత్నం చేసుకుంటారు. సేవలు మానేసి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు చాలామంది. సరే, ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. స్నేహితుల కొరకైన సమాచారం. నాలుగవది స్నేహితులకు కలిగేటువంటి సంతోషం. పెళ్లి కుమారుని స్నేహితుడంట
నిలబడి పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషం. పర్లేదులే, ఇప్పుడు అలా రాడనుకున్నా, వచ్చేసాడు, దేవునికి స్తోత్రం. ఇక వచ్చాడంటే ఇప్పుడు దాకా నన్ను ఒక విధంగా పట్టించుకున్న వాళ్ళు ఇక మీదట పెళ్లి కుమారుని బట్టి నన్ను పట్టించుకుంటారు, నా విలువ పెరిగింది, నా ఘనత పెరిగింది అన్నట్టుగా. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయము, స్నేహితులకు కలిగేటువంటి సంతోషం. సమయంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 15th chapter 15th verse. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. I have never called you servants. మిమ్మల్ని దాసులని పిలవకాని కాదు, మిమ్మల్ని ఎప్పటికీ దాసులనే పిలవదు. I have never called you servants because a master does not confide in his servants, and servants don't always understand what the master is doing. యజమానుడు ఏం చేస్తాడో వాళ్ళకి అర్థం కాదు, అర్థమవుతుంది, అన్నిసార్లు అర్థం కాదు. బట్ ఐ కాల్ యూ మై మోస్ట్ ఇంటిమేట్ అండ్ చెరిష్డ్ ఫ్రెండ్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి ఒక చిన్ననాటి స్నేహితుల్లాగా అరామిక్లోను గ్రీక్లోను ఉపయోగించబడిన మాటల యొక్క అర్థం అలా తర్జుమా చేయబడింది. బట్ ఐ కాల్ యూ మై మోస్ట్ ఇంటిమేట్ అండ్ చెరిష్డ్ ఫ్రెండ్స్, ఫర్ ఐ రివీల్ టు యూ ఎవ్రీథింగ్ దట్ ఐ హర్డ్ ఫ్రమ్ మై ఫాదర్. నా తండ్రి దగ్గర నుంచి నేనేమైతే విన్నానో వాటన్నిటిని నేను మీకు తెలియజేస్తున్నాను, బయలుపరుస్తున్నాను. నేనేది దాచుకోలేదు, ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదని అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు గారు అన్నట్లుగా. స్తోత్రం, స్తోత్రం. చదువుదాం, వాడుక భాషలోంచి కూడా చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. నేను ఇంక మీదట నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను, ఎందుకంటే సేవకునికి తన యజమానుని చేస్తున్నది ఏమిటో తెలియదు. కానీ నేను నా తండ్రి నుండి విన్న వాటినన్నిటినీ మీకు చెప్పాను, అందుకే మీరు నా స్నేహితులని అన్నాను. దేవుని స్తోత్రం. మిరియాముతోనూ అహరోనుతోనూ దేవుడు చెప్పిన మాట. మీరేమనుకుంటున్నారు? మోసెస్ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు, చిన్నచూపుగా మాట్లాడుతున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. బట్ మీ దృష్టికి తక్కువడేమో కానీ నా దృష్టికి ఎక్కువ. హీఈస్ మై ఫ్రెండ్. కళల ద్వారా, దర్శనాల ద్వారా కాదు, అతనితో నేరుగా మాట్లాడతాను నేను. ఐ స్పీక్ విత్ హిమ్ డైరెక్ట్లీ. కాబట్టి మీకు నాకున్న రిలేషన్, మిరియాముకు నాకున్న రిలేషన్, అహరోనుకు నాకున్న రిలేషన్ లాంటిది కాదు. నాకు మోషేకు ఉన్నటువంటి రిలేషన్, అవర్ రిలేషన్ ఈస్ డిఫరెంట్, అవర్ రిలేషన్ ఈస్ హైయర్, అవర్ రిలేషన్ ఈస్ స్పెషల్ అండ్ పెక్యులియర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు శిష్యులు ఎరిగినటువంటి విషయాలు. శిష్యుల విషయాలు తెలుసుకుంటాయి, శిష్యులకు దొరికితే సమాచారం దొరుకుతుంది. డిసైపుల్స్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. మన టైటిల్ చూడండి, శిష్యులు ఎరిగినటువంటి ఎందుకు ఈ టైటిల్ పెట్టాము? మొదటి మాటలోనే, లేకపోతే ఈ వాక్యంలో మొదటి, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. దాసుడు ఎరగడు, ఇంకెవరు ఎరుగుతాడు? దాసుడు లేకపోతే దాసులు ఎరుగరు. కానీ స్నేహితులు లేదా స్నేహితుడు తమ స్నేహితుడు చేసేదేంటో తెలుస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? ఒకవేళ యజమానుడు ఏదో చేసినా ఎందుకు అలా చేస్తున్నావు అని అతన్ని గద్దించలేరు శిష్యులు, దాసులు. స్నేహితుడైతే అడుగుతాడు, హలో బ్రదర్, హలో ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటిది, అది అలా కాదు ఇలా కాదు అని స్నేహితులు చెప్పగలరు వాళ్ళ మధ్యలో ఉండే స్నేహాన్ని బట్టి. కానీ యజమానుడిని ప్రశ్నించి, యజమానుడా నువ్వు ఎందుకు అలా చేసావు, ఇలా ఎందుకు చేసావు, నిన్ను ఊరు చేయమన్నారు, నిన్ను ఊరు రమ్మన్నాడు అని ప్రశ్నించే అవకాశం లేదు దాసులకి. మన రిలేషన్లో ఇంకొక లెవెల్లోకి, హైయర్ లెవెల్లోకి వెళ్దాం. దేవునికి నీకు ఉన్న సంబంధంలో ఎంతసేపటికి ప్రాథమికమైన ఫండమెంటల్ స్టేజ్లోనే, ఫస్ట్ లెవెల్లోనే కాకుండా హైయర్ లెవెల్, ఇంకో మెట్టు ఇంకో మెట్టు ఇంకో మెట్టు మనం వెళ్ళేవాళ్ళుగా ఉండాలి. దేవుడు లేకుండా జీవించాడు మొదటి 65 సంవత్సరాలు. అలాగే దేవుడు లేకుండా అని కాదు,
నామమాత్రంగా దేవునితో జీవించాడు హనోకు. తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ జీవించాడు. ఇంకో లెవెల్, అంతటితో ఆగిపోలేదు. తర్వాత దేవునితో వెళ్ళిపోయాడు, కొనిపోబడ్డాడు. దేవుడు కొనిపోయాడు అతన్ని. ఇప్పుడు అతని లైఫ్ దేవునితో ఉంది. ఒకప్పుడు దేవునితో అంటున్నట్టుగా టచ్ మీ నాట్ అన్న రిలేషన్లో ఉన్నాడు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత డీప్ రిలేషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత డిజపియర్డ్ రిలేషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ 3వ రిలేషన్ ఎవరికి అర్థం కాలేదు. మొదటి రిలేషన్ అందరికీ అర్థమైంది, 2వ రిలేషన్ కొందరికీ అర్థమైంది, 3వ రిలేషన్ ఎవరికి అర్థం కాలేదు. రాను రాను మనం ఎదిగే కొద్దీ, ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మనల్ని అర్థం చేసుకునేవాడు తక్కువైపోతారు. ఆయన కనిపించలేదే, ఎందుకు కనిపించాలి? ఆయన దేవునితో ఉన్నాడు, దేవునితో గడుపుతున్నాడు. ఊర్లో అంతా కనిపించాల్సి టీ అంగళ్ళ దగ్గర, బజార్ల దగ్గర, కూల్ డ్రింక్ షాపుల దగ్గర ఆయన కనిపించడు. హీఈస్ బీయింగ్ విత్ గాడ్. దేవుడితో నడుస్తున్నాడు, దేవుడితో గడుపుతున్నాడు. మొదట్లో కనిపించాడు వాస్తవమే, మెల్లగా కనిపించడం తగ్గింది. తర్వాత ఇప్పుడు దేవునితో గడుపుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, హనోకు జీవితాన్ని అలా 3 స్టెప్పులుగా మనం చూడొచ్చు. ఇప్పుడు హనోకు జీవితం గురించి మాట్లాడుకోవడం కాదు, కానీ శిష్యులు ఎరిగినట్టు విషయం. 1 యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. శిష్యులు, ద థింగ్స్ దట్ వర్ నోన్ బై ద డిసైపుల్స్. డిసైపుల్స్కి అనగా శిష్యులకి తెలిసిన విషయాలు ఏంటి? 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు. మీరు శిష్యులారా, మీరు నన్ను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ వన్ థింగ్, యు ఆర్ నాట్ చోసన్ మీ. మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. అరే, ఆ రోజు పిలిచావు, అదేగా, అదేనా ఏర్పాటు? కాదు, పిలవడానికి ముందుగానే ఏర్పాటు జరిగింది. అవును, పిలవడానికి ముందుగానే. సేవకులైన గిద్యోను జీవితంలోనైనా, అబ్రహాము జీవితంలో అయినా పిలవడానికి ముందే ఏర్పాటు జరిగింది. ఎలా చెప్తారండి పిలవడానికి ముందే ఎలా ఏర్పాటు జరుగుతుంది? పిలిచిన తర్వాత కదా ఏర్పాటు గురించి మాట్లాడింది అని మీరు అనొచ్చు. చూడండి, ఒక వాక్య భాగం నేను చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. ముందు నిర్ణయించాడు, తర్వాత పిలిచాడు. అనగా పిలుపుకు ముందు నిర్ణయం ఉంది, తర్వాత ఏముంది? పిలుపు తర్వాత ఏముంది? ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. అంతేనా? ఆగిపోలేదు అక్కడితో. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. స్తోత్రం. అనగా దీని అర్థం, ఆ రోజు మిమ్మల్ని వలలు వదిలిపెట్టేసిరండి, దోణలు వదిలిపెట్టేసిరండి, తండ్రిని వదిలిపెట్టేసిరండి అని పిలుస్తున్నప్పుడు మీరు అది జనరల్ కాలింగ్ ఏమో అనుకుంటున్నారు. కానీ దానికి ముందుగా ఒక అపాయింటింగ్ జరిగింది, దానికి ముందుగా చూసింగ్ జరిగింది, దానికి ముందుగా ఎంపిక జరిగింది, దానికి ముందుగా ఎలక్షన్ జరిగింది. ఆ డీప్ విషయం మీకు అర్థం కాల, ఈ డైరెక్ట్ విషయం మాత్రం మీకు అర్థమైంది. మొట్టమొదటి విషయం, పరలోకపు ఏర్పాటును గురించి శిష్యులకు అర్థమైంది. ఓ కరెక్టేగా, ఆయన మాట విని ఆయన మీద ఇష్టం కలిగి, ఆయన మీద ప్రేమ కలిగి, ఆయన గురించి చెప్తున్న మాటలు విని యేసును వెంబడిస్తే మంచిదంట అనే ఫీలింగ్ కాదు మాకు కలిగింది. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సేవలో ఉన్న సేవకులారా, మనం కాదు ఆయన ఏర్పాటు చేసుకుంది, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏర్పాటు చేసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితమే, కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నంటే యుగములు, లేకపోతే తరములు, లేదంటే డిస్పెన్సేషన్స్కి ముందే, అనగా పర్వతములు పుట్టక ముందే, అనగా నిత్యత్వంలోనే దేవుడు మనల్ని నిర్ణయించాడు. ఆయన నిర్ణయించిన అనేక సంవత్సరాల తర్వాతనే మనం నిర్ణయించుకుంటున్నాం. మనకు కూడా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి, ఆయన నియంతలాగా వ్యవహరించడం లేదు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. పరలోకపు యొక్క నియామకాన్ని గురించి వాళ్ళకి అర్థమైంది. ఓహో, ఆయన పిలిస్తే వచ్చావంటే దీని వెనుకాల ఇంత స్టోరీ ఉందన్నమాట. పరలోకపు ఏర్పాటును గురించి శిష్యులకు అర్థమైంది. శిష్యులు ఎరిగిన విషయం.
ఆనాటి దాసులు కాదు, వారు శిష్యులు. యేసు ప్రభు యొక్క స్నేహితులు ఎరిగిన విషయము, పరలోకపు ఏర్పాటును గురించిన విషయం. యోహాను సువార్త 15:18. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మిమ్మల్ని ద్వేషిస్తుందని మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, ఇన్ కేస్ ఇఫ్ ద వరల్డ్ హేట్స్ యూ, అసహించుకుంటే, చీదరించుకుంటే, తృణీకరిస్తే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, ఎరగాల్సిన విషయం, మీకంటే ముందుగా మీ గురువు గారైనటువంటి, మీకంటే ముందుగా మీ బోధకుడినైనా, మీకంటే ముందుగా మీ ప్రభువునైనా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. స్తోత్రం, స్తోత్రం. మీకంటే ముందుగా, మీరు ఇప్పుడు అనుభవించడానికి ముందుగా, మీరు ద్వేషించబడ్డానికి ముందుగా నేను ద్వేషించబడ్డాను అని మీరు ఎరుగుదురు. యు విల్ నో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిష్యులు ఎరిగిన విషయము, ప్రభువు ద్వేషించబడ్డాం. వారి మధ్యలో ఉన్నట్టు ప్రభువు ద్వేషించబడ్డాం. యూదయాలో ఆయన ద్వేషించబడ్డాం, ఆయా ప్రాంతాల్లో ఆయన ద్వేషించబడ్డాం కాదా, దూషించబడ్డాం. ద్వేషించబడ్డం మాత్రమే కాకుండా దూషించబడ్డాడు. ద్వేషించబడ్డం అనేది మనసుకు సంబంధించింది, దూషించబడ్డం అనేది నోటికి సంబంధించింది. ఏమైంది? ఏముందిలే అంటే అన్నారులేండి. ఎండిన మానులమైనా మాకేలా చేశారంటే, పచ్చి మానుకి ఎంత చేశారో ఆ రోజులు మాకు తెలియదు, కానీ ఆ రోజు ఆయన కొడుతుంటే చంపుతుంటే పారిపోయాం, కానీ ఆయనకి చాలా చేశారు. నన్ను ద్వేషించింది లోకం, ఆయన ద్వేషించిన లోకం ఆయన బిడ్డలమైన మనల్ని కూడా ద్వేషిస్తుంది. మనల్ని ప్రేమించాలని లేదు, లోకం మనల్ని హత్తుకోవాలని ఏం లేదు, లోకం మనల్ని ముద్దు పెట్టాలని ఏం లేదు, లోకం మనల్ని ద్వేషిస్తుందంతే. ఆయన విధానాల్లో, ఆయన అడుగుజాడలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా లోకం మనల్ని ద్వేషిస్తుంది. లోకానికి తగినట్టుగా పోతుంటే లోకం ప్రేమిస్తుంది అంతవరకే. దేవుని స్తోత్రం. ఒకటి, పరలోకపు ఏర్పాటును గురించి శిష్యులు ఎరిగారు. రెండవది, ప్రభువు ద్వేషించబడ్డం గురించి వాళ్ళు ఎరిగారు. మూడవది, యోహాను సువార్త 15:21. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామం నిమిత్తము వీటన్నిటిని మీకు తెలియజేయుదురు. లోకులు నన్ను హింసించిన ఎడల అని 20వ వచనంలో రాయబడింది. 21వ వచనంలో, అయితే వారు అంటే లోకులు నన్ను పంపిన వానిని ఎరుగరు, అనగా నా తండ్రిని ఎరుగరు. నేను ఎవరి రొమ్మునైతే ఇంతకాలం అనుకొని కూర్చున్నానో ఆయన్ని వాళ్ళు ఎరుగరు. తండ్రిని ఎరుగున్నామని చెప్పుకుంటున్నాం మేము, మాకు తండ్రి ఆయన ఒక్కడే, ఈయన ఊరి మధ్యలో వచ్చిన యేసు ప్రభు అని వాళ్ళు అంటున్నారు, కానీ నా తండ్రిని వాళ్ళు ఎరుగరు. వాళ్ళు ఎప్పుడు చూడలేదు, ఆయన మాట వినలేదు. పరలోకమందున మా తండ్రి అంటే అనొచ్చు, వాళ్ళు తండ్రి అనొచ్చు, కానీ తండ్రిని వాళ్ళు ఎరుగరు, సన్నిహితంగా ఎరుగరు, ఒక స్నేహధర్మములో ఎరగరు, ప్రాక్టికల్గా ఎరగరు, థియరీగా ఎరగలరు. మూడో విషయము, పంపిన వానిని వారు ఎరగరు, కానీ మీరు ఎరిగి ఉన్నారు. స్తోత్రం. నా తండ్రిని మీరు ఎరిగి ఉన్నారు. యోహాను సువార్త 14:14 నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, పంపిన వానిని శిష్యులు ఎరిగారు. పరలోకపు ఏర్పాటును గురించి ఎరిగిన శిష్యులు, ప్రభువు ద్వేషించబడ్డాన్ని ఎరిగిన శిష్యులు, పంపిన వాని గురించి ఎరిగిన శిష్యులు. నాలుగో విషయం, యోహాను సువార్త 15:22. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకును మిషము లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, if I had not come and spoken these things to the unbelieving world, they would not feel the guilt of their sin, but now their sin is left uncovered. స్తోత్రం. వారి పాపములు కప్పబడలేదు, వాళ్ళ పాపం అలాగే విప్పబడినట్టుగా ఉన్నాయి అని అరామిక్ తర్జుమాలోంచి చేయబడిన తర్జుమా. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట. నేను వచ్చి బోధించాను, నేను లోకానికి వచ్చి బోధించాను, అవిశ్వాసులైన లోకానికి బోధించాను. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల, బోధించిన ఎడలని కాదు, బోధింపకుంటా ఉంటే పర్లేదు, కానీ బోధించానుగా. 33.5 సంవత్సరాలు జీవితంలో 3.5 సంవత్సరం బోధించానుగా. వారికి పాపము లేకపోవును, బట్
నా మాటల ద్వారా వాళ్ళ పాపం, నా మాటలు వారికి పాపాన్ని గుర్తు చేస్తున్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే అసలు ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో మనకు తెలియదు. ధర్మశాస్త్రమే పాపాన్ని గురించి మనకు తెలిపింది. పాపాన్ని గురించి తెలిపింది కానీ పాప పరిహారం చేయలేకపోయింది ధర్మశాస్త్రం. అలాగే యేసు మాటలు, యేసు యొక్క బోధ శిష్యులకు ఎవరికైనా తెలిపిన విషయం ఏంటి అంటే, స్తోత్రం హల్లెలూయా, పాపమును గురించి. ఆ మనుషుడు నీవే అని నాతాను ప్రవక్త చెప్పినట్లుగా ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను అని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో రాయబడింది. స్తోత్రం హల్లెలూయా. 4వది ఆయన పాపమును గురించి బోధించాడు, తెలియజేశాడు. పాపమును గురించిన అవగాహన శిష్యులకు కలుగు చేశాడు. శిష్యులు ఎరిగిన విషయాలు 4 విషయాలు. 1, పరలోకపు ఏర్పాటును గురించిన విషయం. ప్రభు యొక్క శ్రమను గురించిన విషయం. ప్రభు యొక్క శ్రమానుభవం గురించి వాళ్ళు ఎరిగి ఉన్నారు. ప్రభు ఎవరి చేత అయితే పంపబడ్డారో ఆ పంపిన వారిని వాళ్ళు ఎరిగి ఉన్నారు. 4వది వారు ప్రజల యొక్క పాపమును, అనగా తమ పాపాన్ని, తమ వారి పాపాన్ని వాళ్ళు ఎరిగి ఉన్నారు. వాళ్ళ పాపాన్ని కూడా వాళ్ళు ఎరిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. కాబట్టి మనం కూడా శిష్యులాగా అనేక ఆత్మ సంబంధమైన విషయాలు ఎరుగుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.